ఈ క్యాంపెయిన్ టేకప్ చేసినప్పుడు రామచంద్రరావు గారు దాదాపు 20 లక్షల ఫ్యామిలీస్ దీని మీద ఎఫెక్టెడ్ అయి ఉన్నాయి. మేము ప్రతి కాలేజ్ లో ఇప్పటి వరకు ఇవాళకి దాదాపు 3.5 లక్షల సంతకాలు యువమోర్చా కార్యకర్తలు స్టేట్ వైడ్ గా సేకరించడం జరిగింది. ఈ వీకెండ్ వరకు దాదాపు 5 లక్షల సంతకాలు మేము చేసి దీని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఈ మూవ్మెంట్ తీసుకెళ్దామని చెప్పి లాస్ట్ నెల రోజులుగా రామచంద్రరావు నాయకత్వంలో మా గణేష్ నాయకత్వంలో చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మేము ప్రతి కాలేజ్ లో ప్రతి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిసినప్పుడు చాలా మంది చెప్పేది ఒకటే, మా అన్నలు కానీ చాలా మంది పాస్ అవుట్ అయ్యి 4 సంవత్సరాల నుంచి మాకు సర్టిఫికేట్ రాలేదు, చాలా మందికి జాబ్స్ వచ్చినాయి, ఇవాళ వాళ్ళకి ఆఫర్ లెటర్స్ చేతిలో ఉన్నాయి. అట్లాగే ఉన్నా కూడా కంపెనీస్ అందరూ ఏమడుగుతున్నారంటే వాళ్ళకి ఇవాళ నీ సర్టిఫికేట్ ఇస్తేనే నీకు జాబ్ ఇస్తాం, కాబట్టి నీ సర్టిఫికేట్ లేకపోతే నువ్వు 4 సంవత్సరాలు నువ్వు సగం ఫీజు కట్టినా, నీ పేరెంట్స్ కట్టినా, నువ్వు చదువుకున్న ఎగ్జామ్ రాసి నువ్వు పాస్ అయినా కూడా వేస్ట్, నీ సర్టిఫికేట్ లేదు కాబట్టి నేను నీకు జాబ్ ఇవ్వలేను. రేవంత్ రెడ్డి గారు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. ఈ విద్యార్థులందరూ ఎవరైతే పాస్ అవుట్ అయ్యి వాళ్ళ సొంత టాలెంట్ తోని వాళ్ళు ఈ ఉద్యోగాలు తెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఇవాళ ఆ ఉద్యోగంకి వాళ్ళని జాయిన్ కాని పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇంకో ఏం చేస్తున్నారంటే మొత్తం ఫీజు కట్టి వాళ్ళు సర్టిఫికెట్లు తెచ్చుతున్నారు. అంటే చాలా మంది రోడ్ల మీద అప్పులు చేసి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టి వాళ్ళు వాళ్ళ సర్టిఫికెట్లు తెచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు ప్రతి ఇంట్లో మనం చూస్తుంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ అని ఉంటాడు, ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉంటాడు. కాబట్టి ఇది చాలా పెద్ద ఇష్యూ. దాదాపు తెలంగాణ మొత్తంలో ప్రతి ఫ్యామిలీలో ఇది బర్నింగ్ ఇష్యూ. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు డిగ్రీ కాలేజ్లలో కూడా ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. దాదాపు 80% డిగ్రీ కాలేజీలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పేరు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతాను. ఇంజనీరింగ్ కాలేజ్ లో మనం టైంకి సాలరీస్ ఇవ్వాలి, స్టూడెంట్స్ అంతా చదువు చెప్పాలి, అంతే చేయాలి. కానీ లాస్ట్ 5 years నుంచి ₹1 కూడా సరిగ్గా ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. కాబట్టి కాలేజీలు కూడా డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేసే పరిస్థితి లేదు. అండ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చే ముందు 100% నేను ఫీ రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు వచ్చిండు. దానికి ముందు కూడా కేటీఆర్ గారు 3 సంవత్సరాలు ఏమని చెప్పిండు, అది ఇవ్వకుండా వాళ్ళు ఫెయిల్ చేసిండు. కాబట్టి వీళ్ళు ఏదైతే టీ వర్క్స్ చేసినా, టీ వర్క్స్ నేను కట్టినా, టీ వర్క్ కట్టినా, నేను పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొస్తున్నా అని చెప్పి కేటీఆర్ కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే యూత్ 21 years కి నేను ఎమ్మెల్యే కావాలి, 22 years కే కావాలి. కానీ 21 years కి స్టూడెంట్ ఏమవుతాడు, గ్రాడ్యుయేట్ అవుతాడు. గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి చదువుకున్నాడు, ఫీజు కట్టిండు, కానీ సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇంకా క్యాంపెయిన్ అయితే రామచంద్రరావు గారు 2 రోజులు దీక్ష చేయడం అవుతుంది. ఇంకా దీని మూవ్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా అవసరం పడితే ఈ అన్ని సిగ్నేచర్లు అంతా తీసుకొని రామచంద్రరావు గారు అడ్వైజ్ చేస్తే ఢిల్లీ వరకు తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారి ఇంటి బయట కూడా యువమోర్చా కార్యకర్తలు అట్లాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ అక్కడనే కూర్చొని ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి స్టూడెంట్ అకౌంట్ లో పడే వరకు కొట్లాడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు గణేష్ గారికి, రామచంద్రరావు గారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్.